హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అయితే పోస్టులు అయితే వచ్చాయి. మరి ఆ పోస్టులు ఏంటి, ఇది ఎక్కడ, ఏంటి డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ఏంటి, సాలరీ ఎంత, అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. ఇది రిక్వెస్ట్గా అడుగుతున్నాం. అలాగే ఆల్ అని మీరు ఆ గంటని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏ నవరత్న అండ్ ఇండియాస్ ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రిక్వైర్స్ ద ఫాలోయింగ్ ఇంజనీర్స్ ఫర్ ఇట్స్ Chennai unit, fixed term basis for a period of 5 years, extendable up to 2 years, అంటే టోటల్గా 7 years అయితే జాబ్ ఇస్తారు మనకి. ఇక డీటెయిల్ ఆఫ్ పోస్ట్, మినిమం ఎలిజిబిలిటీ ఇవన్నీ ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా చెన్నైయే, ఎందుకంటే అదే యూనిట్లో ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఇక డిప్యూటీ ఇంజనీరింగ్, ఇది E2 లెవెల్ అంటారు. ఆన్ ఫిక్స్డ్ టర్మ్స్ బేసిస్ E2, పోస్ట్ కోడ్ వచ్చేసి. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇందులో BE బీటెక్ ఉండాలి, లేదంటే ECE BSc 4 years చేసి ఉండాలి. దీనికి పోస్టులు వచ్చేసి 11 అయితే ఉన్నాయి. పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, ఓబీసీకి 6 ఉన్నాయి, SCకి 4 ఉన్నాయి, STకి 1 ఉన్నాయి. అప్పర్ ఏజ్ వచ్చేసి 28 years అయితే ఇచ్చారు. ఇక సేమ్ దీనికే అన్ని పోస్టులకి మనకి సరిపడా చూసుకుంటే మనం ఇక్కడ BE బీటెక్ మీద కూడా ఇచ్చారు. ఇది మెకానికల్, సో 8 పోస్ట్ అయితే ఉన్నాయి. CSE మీద 2 పోస్ట్ అయితే ఉన్నాయి. అలాగే సివిల్ మీద 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ EEE మీద 1 పోస్ట్ అయితే ఉంది. సో ఇంజనీరింగ్ ఎవరైతే బీటెక్ ఉన్నారో వాళ్ళు. ఇక రిజర్వేషన్ ఫర్ PWD విల్ బి యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ అన్రిజర్వ్డ్కి వాళ్ళకి 1/1/25 వరకు 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక మిగతా కేటగిరీకి అయితే రిజర్వేషన్స్ అనేది ఉంటుంది కాబట్టి BC వాళ్ళకి, OBC వాళ్ళకి 3 years ఇస్తున్నారు, ST STకి 5 years ఇస్తున్నారు, పెన్షన్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ ఉన్న వాళ్ళు 10 years ఇస్తున్నారు. ఇక సర్టిఫికేట్స్ అనేది దీనికి ఏముండాలంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అంటే ఈ సర్టిఫికేట్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఉందో ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇక OBC వాళ్ళు క్రిమినల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ అక్కడ ఇచ్చారు, సేమ్ ఇది కూడా సేమ్ ఇక్కడ ఇచ్చారు. BE బీటెక్, తర్వాత BSc ఇంజనీరింగ్ 4 years కోర్స్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్లో చేసి ఉండాలి. ఇక పే అండ్ అలవెన్సెస్ ఏముంటాయంటే డిప్యూటీ ఇంజనీర్ పోస్ట్ కాబట్టి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇండక్టెడ్ ఇన్ ద పే స్కేల్ ఆఫ్ 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. సో టోటలు CTC వచ్చేసి 12 lakhs నుంచి 12.5 lakhs వరకు ఉంటుంది. ఇవి కాకుండా అడిషన్ టు బేసిక్ పే ఉంటుంది, అదర్ అలవెన్సెస్ లైక్ డైర్నెస్ అలవెన్సెస్, DA, హౌస్ రెంట్ ఉంటుంది, కన్వీనియన్స్ అలవెన్సెస్ ఉంటుంది, 35% ఆన్ యాన్యువల్ బేసిక్ పే పెరుగుతుంది. అలాగే పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ కూడా ఉంటుంది, రీఎంబర్స్మెంట్ ఉంటుంది, మెడికల్ గురించి, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, PF ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. యాజ్ పర్ కంపెనీ రూల్స్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ రెమ్యునరేషన్ ప్యాకేజ్ అనేది, ఎందుకంటే ఇది డిఫెన్స్లో ఉంది కాబట్టి ఆ రూల్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సెలెక్షన్ విల్ బి త్రూ రిటెన్ టెస్ట్ ఫాలోడ్ ద ఇంటర్వ్యూ ఆఫ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద రిటెన్ టెస్ట్ యాజ్ ఫర్ అవర్ స్టాండర్డ్స్. సో రిటెన్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇక జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ ఆప్టిట్యూడ్ 2 ఉంటాయి. ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 35% అయితే జనరల్, OBC, EWSకి రావాలి. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే SC ST PWD 30% వస్తే చాలు. ఇక హౌ టు అప్లై అని ఆన్లైన్ లింక్ ప్రొవైడ్ ఇన్ బెల్ అఫీషియల్ సైట్లో అయితే ఉంది. 15
విల్ బి ఓపెన్ టు అప్లై 15/1. ఆల్రెడీ 15 డేట్ వచ్చింది కానీ ఓపెన్ అయింది. సో అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అని నేను చూపిస్తాను. ఇది ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై, ఓన్లీ ఫర్ ఇండియన్స్కి ఇది. ఇక అప్లికేషన్ ఫీ చూద్దాం. ఈ పోస్ట్కి 472 రూపాయలు, అంటే ప్లస్ జిఎస్టీ కూడా వేశారు, 472 రూపాయలు. ఇది ఇక క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఫీజు లేదు, మిగతా వాళ్ళకైతే ఉంది. అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ రిఫండ్ అయితే ఇవ్వరు, ఇది కామన్గా తెలిసిందే మనకి. ఇక డాక్యుమెంట్ టు బి అప్లోడ్ బై క్యాండిడేట్ వైల్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్లో క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయాలి. సో ఇది బాగా చదువుకోండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 6/2/2025 వరకు అయితే మనకు టైం ఇచ్చారు. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎవరైతే అప్లై చేయాలనుకున్నా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎనీ ఎంక్వైరీస్ తెలియాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో మన సైట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మెయిన్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు. ఇక్కడ రిక్రూట్మెంట్ అడ్వర్టైజింగ్ అని ఉంది కదా, మీరు ఈ సైట్ చూస్తే ఇక్కడ ఈ పేజ్లోని అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్యూటీ ఇంజనీర్ E2 మనం ఇప్పుడు అప్లై చేసేది. ఇక్కడ మీరు చూస్తే క్లిక్ టు అప్లై అని ఆన్లైన్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెల్కమ్ టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బెల్ 2025 చెన్నై పోస్ట్ అప్లయింగ్ ఫర్ డిప్యూటీ ఇంజనీర్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్స్ అండ్ బేసిస్ అని ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ డేట్ కూడా ఇచ్చారు. ఇక షెడ్యూల్ ఆఫ్ సెలెక్షన్, వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, క్లారిఫికేషన్, డౌన్లోడ్ స్పెసిమెన్ ఫార్మాట్స్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరు క్లిక్ టు యూ గైడ్లైన్స్ టు అప్లై ఆన్లైన్. గైడ్లైన్స్ అంటే అప్లై చేసేటప్పుడు గైడ్లైన్స్ ఏముంటాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా చదువుకొని అప్లై చేస్తే బెటరు. సో చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ న్యూ క్యాండిడేట్ ఫస్ట్ అయితే క్రియేట్ లాగిన్, ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ మేడ్ రెడీ. ఇక స్టెప్ 2 ఆల్రెడీ లాగ్డ్ క్యాండిడేట్స్, స్టెప్ 3 ఇది అన్నీ ఇచ్చారు. సో దీన్నే మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫ్రెష్ క్యాండిడేట్ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ క్రియేట్ లాగిన్ చేసుకోవాలి. మనం అది చేసుకోవాలంటే ఇక్కడ నేము, మీ 10th క్లాస్ ప్రకారం ఏదైతే ఉందో అది, డేట్ ఆఫ్ బర్త్, అలాగే సేమ్ డేట్ ఆఫ్ బర్త్, అప్లయింగ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీరు. ఇక డిసిప్లిన్, ఏ డిసిప్లిన్, సివిల్ అనుకోండి, సివిల్ పెట్టాను మనం. ఓకే, అదర్ అయితే అదర్, అంటే మీ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఇక సేమ్ మీరు రీఎంటర్ ఈమెయిల్ అడ్రస్ చేస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. హ్యావ్ యూ రీడ్ ద అండర్స్టాండ్ ద గైడ్లైన్స్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఇచ్చానో అది ఓకే అని చెప్పేసి మీరు ఇక్కడ ఎస్ అని పెట్టేసి సబ్మిట్ చేసేసి, తర్వాత ఇక్కడ స్టెప్ వైజ్ ఇచ్చారు చూసారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 చేసాం మనం, స్టెప్ 2 నెక్స్ట్, స్టెప్ 3 తర్వాత, అట్లా మీరు ఇలా కంటిన్యూ ఇవన్నీ చదువుకొని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే బెల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ అండర్లో ఉంది కాబట్టి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.